సమావేశము జరిగింది. దానికి మరి ఇక్కడ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి 4 ఎమ్మెల్యేలతో పాటుగా కార్పొరేటర్లందరూ మేయర్ గారి నాయకత్వంలో మరి చాలా వివరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ డివిజన్లో శానిటేషన్ పని సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టరు ఆ జవాను మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి చెప్పాము. మంచినీటి సరఫరా విషయం కూడా డిస్కషన్ అయింది. మంచినీటి సరఫరా నిర్మూలన కోసము అంటే వాళ్ళకి నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు 4,30,00,000 వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ని కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇంకా మేము చాలా తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాల విషయం లిస్ట్ కూడా మేయర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బతుకమ్మ పండుగ రాబోతా ఉంది. మరి ఈ వర్షాకాలంలో చాలా చోట్ల వాటర్ నిలిచిపోవడం వలన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అవేమైనా ఉంటే వెంటనే సార్ట్అవుట్ చేసి ఎమర్జెన్సీగా వర్క్స్ టేకప్ చేయాలని కూడా కోరడం జరిగింది. మరి అదేవిధంగా ఈసారి మనకు నయీం నగర్ నాలా అనేది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం వలన చాలా ముంపు అనేది తగ్గిపోయిన విషయాన్ని కూడా మేము అభినందిస్తూ ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టి చేయడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అంతా కూడా మొత్తం టోటల్ చేసి ఆ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని, అదే కాకుండా కార్పొరేషన్ 100 కోట్ల నిధులు అడిషనల్గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తీర్మానం చేస్తూ ఒక తీర్మానం కూడా ఇందులో ఆమోదించడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క అంశం మీద కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటి నుంచే చదువు చేయడం కానీ అక్కడ వచ్చేటువంటి మహిళలకు సౌకర్యాలు కల్పించడమే కానీ అదేవిధంగా దసరా ఉత్సవాలు జరిపేటప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు లైటింగ్ విషయం కానీ డిలే కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మేము అప్పచెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఒకటి కాదు అన్ని అంశాల మీద కూడా కార్పొరేటర్ల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల కార్పొరేటర్లతో కూడా మేము మాట్లాడించి మరి వాళ్ళ ద్వారా సమస్యలు విని వాటి మీద వెంటనే అధికారులకు ఆదేశించి స్పందించమని చెప్పి కోరడం జరిగింది. ఇక ముందు ఏదైనా కూడా సమిష్టిగా వరంగల్ నగర అభివృద్ధి కోసం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి వారు అంటే ఒక యజ్ఞం లాగా దీన్ని తీసుకోవాలని వారు నిశ్చయంతో ఉన్నారు. ఎన్ని కోట్లైనా సరే మనం నిధులను సమకూర్చుకొని మరి వరంగల్ని ఒక స్థాయిలో పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నారు. ఇండస్ట్రియల్ హబ్ కానీ అదేవిధంగా మెడికల్ హబ్ కానీ అంతేకాకుండా హెల్త్కి సంబంధించింది పారా మెడికల్ సంబంధించిన అన్ని రకాల వాటిని కూడా ఇటు వరంగల్ని సెంటర్గా చేసుకొని డెవలప్ చేయాలన్నది వారి కోరిక. మరి అన్ని ఏ వచ్చినా కూడా కొత్తవి ఇక్కడికే తీసుకురావాలని వారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని, కంపెనీలను ఇండస్ట్రీస్లను కూడా ఐటీ హబ్గా కూడా చేయాలని, ఏది వచ్చినా నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ అదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, ఇదంతా కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా వరంగల్ రూపురేఖలు మార్చే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది శ్రీమతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ మరి గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని చెప్పి మరి ఏమీ ఒక అభివృద్ధి కూడా చూపించలేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉంది. అంటే మరి ఆ ప్రభుత్వం ఈ వరంగల్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు కాళోజీ కళాక్షేత్రం కూడా ఏదో నామమాత్రంగా ఆ రోజు విడుదల చేసి శాంక్షన్ చేసి
వాటిని పట్టించుకోకుండా ఇన్కంప్లీట్గా ఉన్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేక దృష్టి సారించి వెంటనే దానికి ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడానికి వచ్చే నెల మొదటి వారంలో రాబోతున్నారని కూడా తెలియజేస్తూ మరి